ప్రజాసేవతో ఆత్మబంధువుల్ని సంపాదించుకున్న ఘనత ఏలూరు మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జికే దక్కుతుందని పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు కొనియాడారు. ఏలూరు జిల్లా పరిషత్ సెంటర్లోని రంగా కార్నర్లో మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి 5వ వర్ధంతి సందర్భంగా ఫ్లాష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆయన కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, సొంగా రోషన్ కుమార్, పచ్చమట్ల ధర్మరాజు, మద్దిపాటి వెంకటరాజు, ఏలూరు నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి తదితర అతిరథ మహారథులు కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత బడేటి బుజ్జి విగ్రహాన్ని మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలు, పలువురు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బడేటి బుజ్జి అభిమానులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే దివంగత వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి కూడా ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడేటి కుటుంబ సభ్యులందరూ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి అన్న ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, అలాగే బడేటి ఫ్యామిలీ ప్రజాసేవకే అంకితమంటూ ఉద్వేగపూరిత ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ చూడే వెంకటరత్నం కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో బడేటి వెంకటరామయ్య, ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి మీనా, దివంగత బడేటి బుజ్జి సతీమణి రేణుక, మామిళ్లపల్లి పార్థసారథి, చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బాలరాం, బెల్లంకొండ కిషోర్, బడేటి చంద్రహాస్, ఫ్లాష్ ప్రతినిధి ఎర్రంశెట్టి శ్రీనివాస్, సామర్ల వెంకట లక్ష్మీ సాయి రంగారావు, సామర్ల విష్ణు రంగారావు, బొద్దాని శ్రీనివాస్, మంచం మైబాబు, దాసరి ఆంజనేయులు, పుప్పాల శ్రీనివాస్, గంటా ప్రసాదరావు, పెద్దిబోయిన శివప్రసాద్, కొట్టు మధు వెంకట్రావు, కొట్టు మనోజ్ తదితరులు పాల్గొన్నారు. బడేటి వంశరత్నమా శ్రీహరి జయమ్మల అంశమా, కోట రామారావు నామధేయమా, ప్రజలకు నీవు ప్రాణమా, నిత్యం సూర్యుడితో పోటీ పడి లేచి జనం కొరకు జీవించావు. ఏది అడిగినా కాదనకుండా ఇచ్చి కర్ణుడవై కరుణించావు. ప్రజాభిమానాన్ని కుటుంబానికి ఆస్తిగా మిగిల్చి వెళ్ళావు. నీ ఆదర్శాలకి నిలువెత్తు రూపమైన చంటన్ననిచ్చావు. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న, సాటిదారు ఇంకెవ్వరు. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న, సాటిదారు ఇంకెవ్వరు. కదలి కలిసి వచ్చారు అభిమాన జనం, సన్నిహితుడా అందుకో సమాజ సలాం. ఇచ్చావు నీవు భరోసా, జ్ఞాపకమైన నాయక, ప్రతిమలో చూసే నిన్నిక, తర్పణమందుకోయిక. అరుదైన నాయకునిగా అందరికాదర్శం, జీవించిన జీవితం మరువదు ఏలూరు నిన్ను ఏనాటికి. ఇది నిజం, చరిత్రలో సుస్థిర స్థానం. ఈ ప్రతిమకు పట్టాభిషేకము, ప్రతిమకు పట్టాభిషేకము,
స్మరణ క్షేత్రమిస్తోంది తర్పణము. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న, సాటిరారు ఇంకెవ్వరు. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న, సాటిరారు ఇంకెవ్వరు. కదలి కలసి వచ్చారు అభిమాన జనం, సన్నిహితుడా అందుకో సమాజ సలాం, సమాజ సలాం. జోహార్ బుజ్జన్న. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న, సాటిరారు ఇంకెవ్వరు. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న, సాటిరారు ఇంకెవ్వరు. కదలి కలిసి వచ్చారు అభిమాన జనం, సన్నిహితుడా అందుకో సమాజ సలాం. కదలి కలసి వచ్చారు అభిమాన జనం, సన్నిహితుడా అందుకో సమాజ సలాం. సరిలేరు నీకెవ్వరు మా బుజ్జన్న, సాటిరారు ఇంకెవ్వరు. పడేటి వంశరత్నమా శ్రీహరి జయమ్మల అంశమా, కోట రామారావు నామధేయమా. ప్రజలకు నీవు ప్రాణమా, నిత్యం సూర్యుడితో పోటీ పడి లేచి జనం కొరకు జీవించావు. ఏది అడిగినా కాదనకుండా ఇచ్చి కర్ణుడవై కరుణించావు. ప్రజాభిమానాన్ని కుటుంబానికాస్తిగా మిగిల్చి వెళ్ళావు. నీ ఆదర్శాలకి నిలువెత్తు రూపమైన చంటన్ననిచ్చావు. సరిలేరు నీకెవ్వరు. లాస్ట్ టీం వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అందుకనే బుద్ధిగారు విగ్రహం పెట్టాలనే ఆలోచన నాలో వచ్చిన తర్వాత మేము పెడతామని చెప్పి ఫ్లాష్ శ్రీనివాస్ గారు వాళ్ళ డ్రీమ్ మేము పెడతామని మాకు అప్పచెప్పండి ఆ బాధ్యతను అన్నారు. వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఇంత ఘనంగా నిర్వహించినందుకు, అలాగే అందరూ కూడా మరి బుద్ధిగారు అదృష్టమో ఏమో తెలియదు కానీ అందరూ ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళు రావడం అనేది చాలా గర్వకారణం. తప్పనిసరిగా ఆయన రుణం తీర్చుకున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మేమందరం కూడా అనుకోవడం జరుగుతుంది. మందికి చెడు జరుగుతుంది అనేది అనేక విమర్శలు చేయొచ్చు. చనిపోయిన తర్వాత మా తాతగారు అవ్వచ్చు, మా నాన్నగారు అవ్వచ్చు, మా అన్నగారు అవ్వచ్చు, ఒక్క నాయకుడు కూడా విమర్శించింది ఒక్క బడేటి కుటుంబాన్ని సభముఖంగా గర్వంగా పెట్టుకోగలుగుతున్నారు. ఏ కార్యకర్తగా అన్యాయం జరిగినా వాడి కోసం ప్రాణులు ఇచ్చే నాయకుడు నేను ఉన్నానని గొడవపడుతున్నారు. తప్పనిసరిగా ఎవరు పని చేసినా గొడవ పడినా ఏది జరిగినా అది కార్యకర్త కోసం అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. నా దగ్గర కొనుక్కునే సత్తా నా దగ్గర ఉంది. నేను పన్ను 5 సంవత్సరాలు నేను అతీతంగా ఉంటా. మీకు సేవ చేసిన తర్వాత రాజకీయాల్లో ఉంటానో లేదో మీరే నిర్ణయిస్తారు. చంద్రరాజ్ నేను రాజకీయాల్లో నువ్వు చదువుకోమని చెప్పా. చక్కగా ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. ప్రజలు ఆశ్రయిస్తే భవిష్యత్తులో రావచ్చు. నేనేం చెప్పలేదు. ఇచ్చేది కాదు. ప్రజల మన్నాలను పొంది తెలవాలి. బయటి బ్లడ్ వాళ్ళు కూడా ఉంటే తప్పనిసరిగా పైకి వస్తాడు. నేను చేయవలసిన బాధ్యత ప్రజలకి ఎక్కడైనా అన్యాయం జరిగితే డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి చెప్పగలిగే సామర్థ్యాన్ని మీకు ఇచ్చాను. ఎక్కడ ఏది జరిగినా సరే నిర్మోహమాటంగా నాకు ఫోన్ చేయడం అనేది ప్రజలకి నేర్పా. ప్రజలు చేస్తున్నారు ఇదంతా కూడా. 4 నిమిషాల్లో మీతో మాట్లాడి పంపించేసే ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో మీ అందరూ కూడా చూపించా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. నా పద్ధతి చిన్నప్పటి నుంచి ఇదే, నేను మార్చుకోను. నేను ఒకసారి ఇక్కడ గేట్ దగ్గర నిల్చున్నా, ఎస్పీ గారు కాదు అక్కడ నిల్చుంటున్నాను. నాకు ఎంతో అలవాటే అన్నా. నేను 5 సంవత్సరాల ముందు ఏ విధంగా తిరిగానో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక్కనే.
ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజలకి సేవ అందించాలి. ఇంకా 4.5 సంవత్సరాల పరిపాలన ఉంది. 4.5 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరితో కూడా నేను ఈ అన్యాయం చేశానని చెప్పించుకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా సవినయంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా బడ్జెట్ అభిమానికి